నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, సాగర మదనం, క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక రకమైన వస్తువులు వచ్చాయి. లక్ష్మీదేవి కూడా వచ్చింది. విష్ణుమూర్తిని వివాహం ఆడింది. ఆ ఘట్టమే అసలు చాలా బాగుంటుంది. భాగవత అంతర్గతంగా వస్తుంది కదా, వింటుంటే చాలా బాగుంటుంది. మోహిని అవతారం రావటం అవ్వచ్చు, విష్ణుమూర్తి కళలన్నీ అన్నీ ప్రస్ఫుటంగా భలే కనిపిస్తాయి అసలు. అయితే కల్పవృక్షం కూడా వచ్చింది ఈ సాగర మదనంలో నుంచి. కల్పవృక్షం గురించి ఒకసారి మీ మాటలో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కల్పవృక్షం అనేది మనకి మామూలుగా భూమి మీద అయితే లేదు అనేది పురాణ వచనం కాబట్టి కథల్లో వింటూ ఉంటాం. ఇంద్రుడి దగ్గర ఉంటుంది కల్పవృక్షం అని. అయితే మనకి ప్రత్యక్షంగా కల్పవృక్షం లేదు, మరి ఎలా పరోక్షంగా ఎలా దాన్ని మనకి తెచ్చుకోవచ్చు? ఎలా తెచ్చుకోవచ్చు అనుకుంటే అసలు ముందు ఎందుకు తెచ్చుకోవాలనే దాని మీద క్లారిటీ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకోవాలి అయితే మనం చాలా తెలివైన వాళ్ళం. హలాహలం ఆయనకి ఇచ్చేసాం, ఈశ్వరుడికి. నాయన నువ్వు తప్పించి ఇంకెవ్వరూ లేరు అని చెప్పి. సరే, ఆ హలాహలం ఇచ్చేసామంటే బ్రతకడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తర్వాత మనకి రావడం మొదలుపెట్టాయి. మనం ఎప్పుడు కూడా ఇవి చాలా లక్ అండి, ఇవి మీ ఇంట్లో ఉంటే చాలా బాగుంటుందండి అని చెప్పి చెప్పుకున్న వస్తువులు ఉన్నాయి. అవి ఏంటంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐరావతం, 2 ఏనుగులు ఉండి ఇట్లా తొండం ఎత్తిన ఉంటే చాలా మంచిది. లక్ష్మీదేవి పక్కన కూడా చూడు, చక్కగా ఏనుగులు దండ వేస్తున్నట్టుగా ప్రతి ఫోటోలోనూ ఉంటుంది. కామాక్షి దేవి దీపంలో కూడా అదే ఉంటుంది. కామాక్షి దేవి దీపంలో లక్ష్మీదేవి ఆసీనురాలై ఉండి తొండమెత్తుతూ పక్కనే ఏనుగులు ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఏనుగులు చాలా ఇంపార్టెంట్, లక్కని తీసుకొని వస్తాయి, మనకి అదృష్టాన్ని తీసుకొని వస్తాయి ఇంటికి అని చెప్పచ్చు. అలానే మనము లక్ష్మీదేవికి సహోదరులుగా భావిస్తాము ఈ గోమతి చక్రాలు అనే కనుక. శంకు, దక్షిణావర్త శంకు ఉంటే చాలా మంచిది అని ఇలా మనం ఎన్నో అన్నీ పెట్టేసుకుంటున్నాం ఇంట్లో. అయితే నాకు ఈసారి అక్షయ తృతీయ రోజు మనము ఏదన్నా అమ్మవారికి ఇంకా ఇష్టమైంది ఏంటి అనేది నాకు అనిపించినప్పుడు నేను కూడా సరికొత్తగా ఈసారి తెచ్చుకునేది అక్షయ తృతీయ రోజు కల్పవృక్షం. కల్పవృక్షం అనేది అక్కడెక్కడో ఉండిపోయింది అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఎలా అయితే లక్ష్మీదేవి అమ్మవారు ఉంది అని మనం ఫోటో పెట్టుకొని, లలిత అమ్మవారు ఉన్నారు, నీకు లక్ష్మీనరసింహస్వామి ఉన్నారని ఎలా అయితే ఫోటో పెట్టుకొని వాళ్ళే ఉన్నారు అని ఆ చిత్రపటానికి మనం పూజ చేస్తున్నామో, మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక పూజ మనం మండలం రోజులు చేస్తుంటే ఆ చిత్రపటంలో ఒక్కొక్క రోజు వెలుగు నిండుతూ ఉంటుంది. ఇలా పూలు వేస్తామనుకో, ఏదన్నా అనుకున్న పని మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అంటే వెంటనే పువ్వు పడుతుంది. ఒక్కొక్కసారి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మనకి. అట్లా అంటే భగవంతుడు ఉన్నాడు అన్నట్టే కదా, ఆ చిత్రపటం ఉంటే అక్కడ అమ్మవారు కూర్చున్నట్టే అనుకుంటాం కదా. అలా మనం కల్పవృక్షాన్ని ఇప్పుడు చాలా ఇత్తడిలో కూడా చక్కగా చిన్నగా వస్తున్నాయి, అవి కొనుక్కోండి. లేదు అంత ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చి ఉన్నాం, కొనలేము అనుకున్న వాళ్ళు ఫోటో ప్రింట్ తీసుకోండి. ఫోటో ప్రింట్ తీసుకొని చక్కగా లివింగ్ రూమ్లో పెట్టేసేయండి. అంటే హాల్లో మీరు అతికించాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా ఫోటో స్టాండ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇంత చిన్న ఫోటో జస్ట్ ఒక 4x6 తీసుకొని పెట్టుకోవచ్చు. కల్పవృక్షం అనేది ఏంటంటే వినంగానే మనకి ఒక ఆధ్యాత్మికంగా ఒక శోభ ఉంటుంది, డివినిటీ ఉంటుంది. మనం ఏది అడిగితే అది ఇస్తుంది అని, ఏది అడిగితే అది ఇస్తుంది అన్నప్పుడు అక్కడ నుంచొని మనం 2 చేతులు ఎత్తి మంచి కోరుకుంటాం, కానీ చెడు రాదు మన మైండ్లో నుంచి. నాకు ఇది ఇవ్వమ్మా, నాకు ఇది చెయ్యి, నాకు ఇది ఇందులో సీట్ ఇప్పించు, లేకపోతే బలానా వాళ్ళు డబ్బు ఇవ్వడం లేదు ఇప్పించు. అదే కాకుండా ఎటువంటి నెగటివిటీ రాదు కల్పవృక్షం ఉంటే అని చెప్పి కూడా మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడుంటే పాజిటివిటీ నిండుతుంది. అలాగే ఆవిడకి సహోదరులుగానో లేకపోతే తోబుట్టువులుగా భావించే ఇవన్నీ కూడా మనం చివరికి పాలు, పెరుగు అన్నీ ఆవిడతో సమానంగానే చూస్తాం. అలాంటప్పుడు ఈ కల్పవృక్షాన్ని కూడా ఆవిడతో సమానంగానే చూసుకొని
అది తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిది అని నాకు స్ఫురణకు వచ్చింది. నిజంగా చెప్పాలంటే చదివాను నేను రాత్రి కూర్చొని, ఏంటి అసలు కల్పవృక్షం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. అయితే చాలా మంది ఇళ్లలో వెండితో చేసేది ఇంత ఉంటుంది కల్పవృక్షం, ఇంత ఉంటుంది. అంగుష్టం మాత్రం, అంగుష్టం కూడా కాదు, ఇంకా చిన్నది వెండిలో వస్తున్నాయి. అలా కూడా కొనుక్కోండి, అది చాలా తక్కువకే అవుతుంది, చాలా తక్కువకే వచ్చేస్తుంది. అలాగే బ్రాస్ దైనా కూడా ఇప్పుడు చక్కగా గోడకు పెట్టుకునేది కూడా వస్తుంది కల్పవృక్షం. బ్రాస్ది కొనుక్కోండి, కాపర్ది కాకుండా. కల్పవృక్షం ఎలా ఉంటుంది వచ్చేసి ఇట్లా దీపం ప్రమిద కూడా నేను చూసాను, అది కూడా ఏమైనా దొరికితే కూడా అవి కూడా తీసుకోండి. ఎందుకంటే అవి కొనొచ్చా అని డౌట్లు వస్తూ ఉంటాయి. సో నా ప్రకారంగా ఏవేవి డౌట్లు వస్తాయో అవన్నీ నేను చూశాను కాబట్టి పెట్టుకోవచ్చు అని మనం చెప్పచ్చు. వాస్తు ప్రకారంగా కూడా ఇది చాలా పాజిటివిటీని నింపుతుంది అనేది. ఇంకోటి మెడిటేషన్ చేసేటప్పుడు కూడా చాలా పాజిటివిటీని ఇస్తుంది కల్పవృక్షం అని చెప్పి చదివాను నేను. మన దాంట్లోనేనాక ఇంకెవరైనా సాంప్రదాయాల వాళ్ళు కూడా దీన్ని ఫాలో చేస్తారు? జైనిజం అంటే జైనులు, బుద్ధిజం ఫాలో చేసే వాళ్ళు కూడా, సిక్కుల దాంట్లో కూడా ఈ కల్పవృక్షం గురించి తెలియజేయబడింది అనేది చదివాను నేను. బ్యూటిఫుల్. అంటే ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి వృక్షం కల్పవృక్షం. సో అద్భుతం. చక్కగా ఫోటోని మీరు చాలా చక్కగా అంటే ఫోటో తెస్తే ఎలాగా అని అన్నారు అని అనుకునే వాళ్ళకి కూడా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే అమ్మవారి ఫోటోని చూస్తూ అమ్మవారే అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన భావమే కదా ముఖ్యం. అవును, ఎందుకంటే నేను ఇవన్నీ దాటుకుంటూ వచ్చిందాన్ని పద్మిని. అన్ని సందర్భాల్లోనూ కొనుక్కోలేము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2-3 రోజుల ముందే వెళ్ళి పూలు కొనుక్కుంటాం. అవును, ఎందుకంటే పండగ వచ్చేసింది అనుకో, ఇన్ని పూలు ఇంతకు దొరుకుతుంది, రేట్ ఎక్కువ అయిపోతుంది. అయ్యో ఇంకొంచెం ఎక్కువ పెడితే పూలు ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి మనం 2 రోజుల ముందే తెచ్చుకుంటాం. అలాంటివన్నీ మనం ఇతిబాధలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఏది కూడా అయ్యో చేయలేకపోయామే అని అనుకోకూడదు. ఇవాళ ఫోటో పెట్టుకుంటే రేపు పొద్దున నెక్స్ట్ అక్షయ తృతీయకి కొనుక్కునే పరిస్థితి ఏర్పాటు అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్షయ తృతీయ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పు అనేది ఉండకుండా చూడమ్మా. ఉంటే మేము తీర్చగలిగే అప్పు మాత్రమే ఉండాలి ఎప్పుడైనా కూడా. అలాంటిది కూడా తప్పకుండా కోరుకోవాలి మనం అక్షయ తృతీయ రోజు. చాలా బ్యూటిఫుల్గా చెప్పారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.